ఈ మధ్యలో ఈ ఫోన్‌పే, గూగుల్ పేలు, ఈ వాల్మార్ట్, డీమార్ట్‌లు వచ్చినాయి గానీ, ఒకప్పుడు మా నాన్న పేరు చెప్తే పేమెంట్ అయిపోయేది ఊర్లో ప్రతి షాప్‌లో. సో, అట్లా నాలాంటి ప్రతి ఒక్క కిడ్‌కి ఫస్ట్ క్రెడిట్ కార్డ్ ఎవరైనా ఉన్నారంటే అది వాళ్ళ డ్యాడీయే. ఈ ఫాదర్స్ డే స్పెషల్ అని చెప్పేసి మా ఫ్రెండ్ ఒక వీడియో చేయకపోయినావురా ఫాదర్స్ డే గదా! అని అన్నాడు. సో, ఫాదర్స్ డే గురించి నేను చెప్పుడు గాదు, మా డ్యాడీతోనే చెప్పిస్తా. ఎట్లా రియాక్ట్ అయితాడో చూద్దాం. కాల్ చేస్తా. డాడీ హ్యాపీ ఫాదర్స్ డే. Thank you, Nani. How are you, beta? ఐఎమ్ డూయింగ్ గుడ్. సో ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. ఫాదర్స్ డే గురించి చెప్పాలంటే నీ మాటల్లో ఏం చెప్తావు? ఫాదర్స్ డే గురించి చెప్పాలంటే ఆల్రెడీ చూస్తున్నావు కదా, ఏం చూస్తున్నా? ఫాదర్ అంటే ఎట్లుంటుంది అనేది. ఆ? నువ్వు ఫాదర్ అంటే తెలుస్తుంది, నేను ఫాదర్ అయిన తర్వాత తెలుస్తుందా? నీకు ఫాదర్ అయిన తర్వాత తెలుస్తుంది. నీ చిన్నప్పుడు నీకు ఒకటి గుర్తున్నదా? ఏంటి? ఒక్కడ లైఫ్ లో వన్ టైం ఒక్కసారి నేను గట్టిగా కొట్టిన. ఎప్పుడు డాడీ? నాకు గుర్తులేదు. చిన్నప్పుడు అది నీకు గుర్తులేదు, కానీ ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు తెలుసా. అవునా? ఎప్పుడు గుర్తొస్తుంది, ఎప్పుడు ఎప్పుడు కొట్టినావు? గుర్తు వస్తూనే ఉంటాడు కదా. దట్ ఈస్ ఫాదర్. అంతే. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ టూ. ఏడిపించిందా ఫోన్ చేసి? ఫీలింగ్స్ అట్లుంటాయిరా, నాన్న అనేది ఫీలింగ్స్ అట్లుంటాయి. ఓకే, ఎట్లుంది లైఫ్? ఓకేనా? ఆల్ గుడ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా డాడీ ఇంత ఎమోషనల్ అవుతాడని. డాడీ ఐ లవ్ యూ సో మచ్. ఇంకో జన్మ అంటూ ఉంటే మళ్ళీ నీకు కొడుకునే పుడతా. థ్యాంక్ యూ.